ఘోరమైన పరిస్థితి అంటే మిత్రులారా, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సునీతక్క గారు మరి మొన్న జరిగిన సభలోని ఆ జనసాంద్రతను చూసి, ఆ జనాన్ని చూసి, అలా ప్రేమను చూసి మరి సడన్గా తన భర్త గుర్తుకొచ్చి, గోపీనాథ్ గారు గుర్తుకొచ్చి ఆమె ఏడుస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి మరి ఆమె కన్నీటిని చూసి ఇది మొత్తం సింపతి కోసమే, ఇది సినిమాలో చూసిన డ్రామా అని అనుచిత వాక్యాలు చేసిండు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది! తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగంలో ఒక మగవాడికి ఎంత హక్కు ఉందో ఒక స్త్రీకి కూడా అంతే హక్కు ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మహిళలకు కూడా సమాన స్వేచ్ఛ హక్కు ఇచ్చిపోతే ఈరోజు ఆమె ఏడుసి ఆమెను చిన్న చూపు చూసి ఇక్కడ హేళన చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అతను కూడా భారత రాజ్యాంగం పట్లనే ఒక ఎమ్మెల్యేగా అయ్యిండు. మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లు కదా. ఇంత దారుణమైన పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.